ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో చాలామంది నన్ను ఏం అడిగారంటే గోవాకెళ్లారు కదా! ఏం షాపింగ్ చేశారో ఒకసారి చూపించండి అని అడిగారనమాట. సో అందుకే ఈరోజు వీడియోలో నేను మా ఫ్యామిలీ కోసం ఏ ఏ షాపింగ్ చేశాను గోవాలో అనేది ఈరోజు వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను క్లాతింగ్ రిలేటెడ్ చూపిస్తానండి. ఎక్కువగా నేను మా పాప కోసమే తీసుకున్నాను. ఎందుకనంటే మనకి వైజాగ్‌లో ఏం దొరుకుతున్నాయి అన్నీ గోవాలో దొరుకుతున్నాయి. సేమ్ అవే నాకు కనిపించాయి అనమాట. అండ్ ఎక్కువ అక్కడ డ్రీమ్ క్యాచర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే ట్రావెలింగ్‌లో ఏమైనా పాడైపోతే మళ్ళీ బాధపడాలి. సో అందుకే నేను అవేమీ తీసుకోలేదనమాట. ఓన్లీ క్లాతింగ్ అండ్ అలాగే కొన్ని జ్యువెలరీ అవి తీసుకున్నాను. అవి నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. ఓకే. సో క్లాతింగ్ వచ్చేసి ఫస్ట్ మా పాప చూపిస్తానండి. ఒక డెనిమ్ స్కర్ట్ తీసుకున్నాను. తన దగ్గర ఈ స్కర్ట్స్ లేవన్నమాట. ఎక్కువగా జీన్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్కర్ట్ తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 300 అలా వచ్చింది. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కింద ఈ బార్డర్ వల్ల ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో మా పాప కోసం ఇది ఒక డెనిమ్ స్కర్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి జంప్ సూట్ తీసుకున్నానండి కాటన్లో. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదా కంప్లీట్ కాటన్. అండ్ ఇది వచ్చేసి ఈ మధ్యలో మనకి ఎలాస్టిక్ టైప్లో ఉంది కాబట్టి కొంచెం పొడవైనా కూడా మనం షార్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు పై పార్ట్ వచ్చేసి కొంచెం లూజ్గా వస్తుంది అనమాట. సో అలా సరిపోతుంది కదా అని తెచ్చాను. యాక్చువల్లీ ఇలా అయితే చాలా లాంగ్ అయిపోతుంది తనకి. బట్ నేనేంటంటే ఎలాస్టిక్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నాకు అరౌండ్ 300 అలాగే వచ్చినట్టుంది. నాకు ప్రైసెస్ కరెక్ట్గా గుర్తులేవు. ఎందుకంటే బిల్లింగ్ మా హస్బెండే చేశారు. సో నాకు గుర్తులేదనమాట. అండ్ అలాగే ఈ ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ లైక్ కాటన్ అనమాట. కాటన్ కదా బాగుంది అండ్ స్టైల్ కూడా బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి 250 అలా వచ్చిందనమాట. అండ్ గోవాలో షాపింగ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో చీప్గానే ఉన్నాయండి ప్రైసెస్ అన్నీ. బట్ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని షాప్స్లో ఒకలాగే. సో ఇదొక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం కాటన్ కమ్ రేయాన్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్లో ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐ లవ్ గోవా టీ షర్ట్ తీసుకున్నానండి. గోవా వెళ్ళాం కాబట్టి గుర్తుంటుంది కదా అని. యాక్చువల్లీ మేము ట్రిప్లో మీరు వీడియోస్లో ముందు చూస్తే మేము మా ఇద్దరం వేసుకున్నాము ఇది. సో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇదొక ఐ లవ్ గోవా టీ షర్ట్ తీసుకున్నాం. సో మా ముగ్గురికి ఈ టీ షర్ట్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ టీ షర్ట్ తీసుకున్నానండి. అంటే నాకు స్టైల్ బాగా నచ్చింది. హ్యాండ్స్ అవి ఫోల్డ్ చేసి ఉండి మధ్యలో మీకు టెడ్డీ బేర్ వస్తుంది అనమాట. సో మన చిప్స్ని ఇలా అంటే కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఇదైతే కొంచెం ఎక్కువ ప్రైసే పట్టిందండి. 220 అలా అనుకుంటా. 220 ఆర్ 250 నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇది మా పాప కోసం ఒకటి తీసుకున్నాను. ఇవి మా పాప కోసం తీసుకున్న బట్టలు. అండ్ మా కోసం మేము ఏం తీసుకున్నామంటే చెప్పాను కదా నేను మా హస్బెండ్ ఐ లవ్ గోవా టీ షర్ట్స్ తీసుకున్నామని. యాక్చువల్లీ ట్రిప్లో వేసేసాము బట్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇద్దరం 2 డిఫరెంట్ సైజెస్లో సేమ్ టీ షర్ట్స్ తీసుకున్నాము. సో మా పాపకి నాకు మా హస్బెండ్కి ముగ్గురికి ఈక్వల్గా ఉండేలా తీసుకున్నాము. అండ్ అలాగే తను ఇంకొక టీ షర్ట్ కూడా తీసుకున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 200 ఆర్ 300 కరెక్ట్గా గుర్తులేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ మా హస్బెండ్కి ఎస్పెషల్లీ ఇలాంటి టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా తను గోవాలో వేసుకున్నారు. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ అలాగే నేను వచ్చేసి కొంచెం కాటన్లోనే ఎప్పుడు ఇలాంటి టాప్స్ ట్రై చేయలేదు. సో జీన్స్ మీదకి వాటి మీదకి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 350 అరౌండ్ 300 అనుకుంటా. మనకి ఈ స్టైల్లో వస్తుందన్నమాట. ఓకే. ఇవన్నీ ఫ్రీ సైజెస్లో ఉన్నాయి. సైజెస్ అయితే అవైలబుల్గా లేవు. ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. సో ఇది ఒకటి నేను తీసుకున్నాను. నేను వచ్చేసి ఎక్కువగా నేను క్లాతింగ్ రిలేటెడ్ అయితే ఏమీ తీసుకోలేదండి. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నారు అనమాట. షార్ట్ క్వాలిటీ బాగుంది అని చెప్పి తీసుకున్నారు. ఇది కూడా 300 అలా పడింది. అండ్ ఇంకొకటి డెనిమ్స్లోనే షార్ట్ తీసుకున్నారు. బట్ అది నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను. వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. అండ్ నేను వచ్చేసి ప్లాజో టైప్లో ప్యాంట్స్ తీసుకున్నాండి. నాకు చాలా బాగా నచ్చాయి. అరౌండ్ 200 ఇది ఒక్కొక్కటి. అక్కడ బ్లాక్ వేసుకున్నాను అనమాట. ఇంకొకటి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. అండ్ మనం నైట్ వేర్గా కూడా వాడుకోవచ్చు. బాగుందనమాట. సో ఒక్కొక్కటి ఈ ప్లాజో వచ్చేసి 200 రూపీస్. ఐ థింక్ 200. ఫస్ట్ ఒకటే తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళి ఇంకో 2 తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకొకటి ఇలా మెరూన్ కలర్ షేడ్లోని ఒకటి తీసుకున్నాను. ఓకే. సో ఇవి మేము మా కోసం తీసుకున్న క్లాతింగ్. అండ్ డాడీకి ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాను. నేను మీకు చూపిస్తాను. ఇది నేను డాడీ కోసం తీసుకున్న టీ షర్ట్ అండి. నాకు ఎందుకో కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగా నచ్చింది. ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. సో ఫైనల్లీ నాకు అక్కడ షర్ట్స్ కూడా పెద్దగా అన్ని ఫ్లవర్స్ లాగే ఉన్నాయి.
మా డాడీకి అలాంటివి నచ్చవు అనమాట. సో సింపుల్గా ఉండే ఒక టీ షర్ట్ తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 అలా అయిందండి. ఏదో బ్రాండ్ అని చెప్పారు. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా. సో అందుకే అదొకటి తీసుకున్నాను. అండ్ ఇవి మేము తీసుకున్న క్లాతింగ్ నాకు, మా పాపకి, మా హస్బెండ్కి అండ్ మా డాడీకి. నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప కోసం ఏం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ అలాగే నేను ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నానండి. ట్రిప్లోనే వేసాను, బట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దీని ప్రైస్ కూడా అరౌండ్ 250 అలా వచ్చిందనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ టాయ్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. సాఫ్ట్ టాయ్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. అండ్ అక్కడ కూడా సేమ్ మన ఎక్కడ ఏవి ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. సో అందుకే ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ అక్కడ పిల్లలందరూ చాలా బాగా కొంటున్నారు అనమాట. సో నాకు కూడా మా పాప కూడా నచ్చుతుందని చెప్పి జస్ట్ బకెట్స్, అలాగే మనం ప్లాంట్స్కి వాటర్ క్యాన్ ఉంటుంది కదా, సో అలాంటివి అవన్నీ ఉన్నాయి. తనకి నచ్చుతుంది నాకు తెలుసు. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 100 అలా పడింది. నాకు బాగానే వచ్చింది. వాళ్ళు 200 చెప్పారు, బార్గెన్ చేస్తే 100కి ఇచ్చారు. గోవాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మనం బార్గెన్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే బార్గెన్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మీకు తగ్గిపోతుంది అనమాట. అలా ఉంటాయి. నాకు కూడా గోవాకి వెళ్ళాకే తెలిసింది. అలాగే తనకు ఒక హెయిర్ బ్యాండ్ కొన్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ హెయిర్ బ్యాండ్స్ నాకు చాలా ఉన్నాయి, బట్ ఇదైతే బాగుంది కదా అని చెప్పి కొన్నాను. నాకు దీని ప్రైస్ అయితే గుర్తులేదు. ఇవన్నీ కలిపి మా హస్బెండ్ బిల్ చేయించారనమాట. సో నేను ఇవి తీసుకోలేదు. అండ్ అలాగే తనకి స్లిప్పర్స్ కొన్నానండి. యాక్చువల్లీ ఉన్నాయి, బట్ ఇవి ఎందుకో నాకు చూడగానే నచ్చాయి, అందుకే తీసుకున్నాను. అండ్ వీటి ప్రైస్ కూడా 300 ఐ థింక్. బాగున్నాయి కదా, కలర్ కాంబినేషన్ కూడా 2 కలర్స్ ఉన్నాయి కదా, సో కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి ఇవి తన కోసం తీసుకున్నాను. అండ్ అలాగే తనకి వాచ్ లేదు, ఉండేది పాడు చేసేసింది. ఫ్రోజన్ వాచ్ ఉండేదన్నమాట. అదేంటంటే మనం డిస్ప్లేస్ మార్చుకోవచ్చు, బట్ అది మొత్తం పోయింది. సో అందుకే మళ్ళీ డోరా తనకి ఇప్పుడు ఇష్టమైన క్యారెక్టర్. సో అందుకే ఈ డోరా వాచ్ ఒకటి తీసుకున్నాను తన కోసం. అండ్ ఇదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో వాచ్ ఒకటి తీసుకున్నాను. అలాగే తనకి గాగల్స్ బాగా ఇష్టం అండి. మేము కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాము తనకి గాగల్స్ అనేవి. సో అందుకే గాగల్స్ కూడా తీసుకున్నాను. ఒకటేమో మిక్కీ మౌస్ ప్యాటర్న్లో ఒకటి తీసుకున్నాను. ఇవేంటంటే ఒక్కొక్కటి 100 అనమాట. మన వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ ఆ రేటే ఉంటున్నాయి, బట్ మోడల్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అందుకే తీసుకున్నాను మిక్కీ మౌస్ ఒకటి. అలాగే 2 షేడ్స్, బ్రౌన్లోనే లైట్ బ్రౌన్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు వచ్చే షేడ్లో ఇవి తీసుకున్నాను. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. సో ఈ 2 తీసుకున్నాను. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ అలాగే తనకి బ్రేస్లెట్స్ టైప్లో తీసుకున్నానండి. అండ్ అలాగే తనకి బ్రేస్లెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ స్టోన్ బ్రేస్లెట్ అనమాట. కొన్ని డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సో అందుకే ఇవి తీసుకున్నాను. అండ్ అలాగే ఈ కైండ్ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను అనమాట. రెండు డిఫరెంట్ కైండ్స్. సో ఈ బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను. నాకు వీటి ప్రైస్ కూడా గుర్తులేదు, ఎందుకనంటే నేను బిల్ చేయించలేదు. చేస్తే మా హస్బెండ్ బిల్ చేయించారనమాట. అండ్ అలాగే తనకి పెన్సిల్స్ ఇష్టం. సో అందులో ఈ పెన్సిల్ కొంచెం డిఫరెంట్గా బాగుంది కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. నాకు వీటి ప్రైసెస్ గుర్తులేవు. ఇవన్నీ అరౌండ్ 50 అనండి. అంటే ఒక షాప్లో ఏదైనా 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో అక్కడే తీసుకున్నాం మేము. సో ఇది నేను తన కోసం చేసిన షాపింగ్. క్లాతింగ్ అండ్ అలాగే చెప్పల్స్, వాచ్, కూలింగ్ గ్లాసెస్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇది నేను తన కోసం తీసుకునేవి. అండ్ ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ కూడా నేను మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. మేము కూడా అక్కడ గ్లాసెస్ కొన్నామండి, అది నేను మీకు చూపిస్తాను. ఏదైనా అక్కడ 100 రూపీస్ అని అనమాట. ఇవి చూస్తే మీకు గోవా వ్లాగ్స్లో కనిపిస్తుంది. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అనమాట, ఆ షేడ్. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంకోటి తీసుకున్నాను, అది కనిపించట్లేదు. అండ్ కొన్ని కీ చైన్స్ అయితే తీసుకున్నాను డాడీ వాళ్ళ కోసం అండ్ మా కోసం బాగుంటుంది కదా అని కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ స్కార్ఫ్స్ తీసుకున్నానండి. యాక్చువల్లీ నాకు స్కార్ఫ్స్ చాలా ఇష్టం. ఇక్కడ నేను సెంట్రల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్స్ ఆర్ రిలయన్స్లో 500 ఉంది. అక్కడ నాకు ఇవి 100కి వచ్చాయి అనమాట. ఉన్న వాటిల్లోనే ఇలా ఒక కలరును, ఇంకొకటి ఇలా ఒక పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక కలర్, అండ్ ఇంకొకటి వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్లో అనమాట. సో ఈ స్కార్ఫ్స్ అండ్ ఇంకొకటి పింక్ తీసుకున్నాను, బట్ అది నేను ఎక్కడో పెట్టేశాను, కనిపించట్లేదు. ఓకే. అలాగే ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకున్నానండి.
ఇవన్నీ ఏంటంటే ఏదైనా 50 అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇదొక ఇయర్ రింగ్ సెట్. ఇంకొక గ్లాసెస్ తీసుకున్నాను కదా, అవి ఇందులోనే ఉన్నాయి. ఇదిగోండి, ఇదేంటంటే కంప్లీట్ మెటల్ అనమాట. మనకి ఇదంతా మెటల్లో వస్తుంది. క్వాలిటీ చాలా బాగుంది, బట్ మేము యూజ్ చేయలేదు. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది కూడా 100 రూపీసే. మనం ఏది కొన్నా అక్కడ 100 రూపీసే అనమాట. అండ్ క్యాలంకోట్ బాగా బీచ్ దగ్గరలో అయితే మీకు షాపింగ్ చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి, బట్ మనం బార్గెయిన్ చేయాలి. అండ్ అలాగే ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవేంటంటే ఎంతైనా ఏవైనా 50 అలా అన్నారనమాట, అందుకు తీసుకున్నాను. అలాగే కొంచెం పార్టీ వేర్ ఇయర్ రింగ్స్లా ఉంటాయని ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే 3 సెట్స్ కలిపి 100 రూపీస్ అండి. ఇదిగోండి, ఇదొకటి, ఇదొకటి, ఇంకొకటి, ఇది. సో ఈ 3 మనం ఏదైనా 3 సెలెక్ట్ చేసుకుంటే 100 రూపీస్కి వస్తాయి. నాకైతే బాగానే అనిపించింది. సో ఇవి 3 తీసుకున్నాను. ఒకటి మెటల్ కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్. ఇవి వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ అలాగే మా చెల్లి కోసం బ్యాగ్ తీసుకున్నానండి. తనకి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. ఉన్న వాటిల్లో ఇది కొంచెం డీసెంట్ అనిపించింది. మిగిలినవన్నీ చిన్నపిల్లలు యూనికార్న్ అవన్నీ ఉన్నాయి, భలే ఉన్నాయి. బట్ మా పాపకు తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ తను బాగా పాడు చేసేస్తోంది. సో అందుకే తీసుకోలేదు. ఇది మా చెల్లి కోసం బ్యాగ్ తీసుకున్నాం అనమాట. లోపల 2 జిప్స్ ఉన్నాయి. అండ్ లోపలైతే క్వాలిటీ చాలా బాగుందండి. మాకు ఇది వచ్చేసి వాళ్ళు 400 అలా చెప్పారు, మేము వచ్చేసి 250కి తీసుకున్నాం. సో గోవాలో అయితే మనం చేయాల్సిందే బార్గెయిన్, లేదంటే మనం కంప్లీట్గా మోసపోతాం అనమాట. సో ఇది ఒక బ్యాగ్ మా చెల్లి కోసం తీసుకున్నాను. సో అవి కొన్ని తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ దగ్గరికి వస్తానండి. ఇవి ఏవైనా 50 రూపీస్ అనమాట. మంగేశ్వరి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, చాలా వరకు షాప్స్ ఉన్నాయి. సో అక్కడ నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మన వైజాగ్లో కూడా దొరుకుతాయి, బట్ 150 అలా సేల్ చేస్తున్నారు అనమాట. సో అందుకే నేను ఇక్కడ తీసుకున్నాను. మధ్యలో పీకాక్ లాగా మనకి లాకెట్ వస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 50 రూపీస్ అండి. అండ్ అలాగే ఈ చైన్స్ కూడా తీసుకున్నాను. అందులోనే సేమ్ లాగే ఉంటుంది, బట్ మధ్యలో మనకి పీకాక్ మోడల్ రాదు. 50 రూపీస్. ఇవి ఏవైనా 50 రూపీస్ అనమాట. ఇక్కడైతే మనకు 150 అలా వస్తుంది. సో అందుకే ఇది కూడా బాగుందని చెప్పి డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి అయితే ఈ లాంగ్ చైన్స్ చాలా బాగుంటాయి. సో ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ లైక్ చాకర్లో వస్తాయి అనమాట. మెటల్ టైప్లో ఉంటుంది. ఇవి కూడా కొంచెం బాగుంటాయి. శారీస్ మీదకి ఏమైనా కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇవి ట్రై చేయొచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే ఇది ఒకటి తీసుకున్నాను. మల్టీ కలర్ కదా, బాగుంటుంది అని చెప్పి ఇది కూడా 50 రూపీసేనండి. బట్ ఇది వేస్తానో లేదో తెలియదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ది అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటిది రెడ్ కలర్ ఉంది, బట్ మల్టీ కలర్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. దీనికి కూడా ఇయర్ రింగ్స్ జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్సే ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ కూడా 50 రూపీస్ అనమాట. ఇవైతే నాకు చాలా రీజనబుల్గానే వచ్చాయి అనిపించింది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే నా ఫేవరెట్ వాచ్ అండి. మనం రెగ్యులర్గా మన బెల్ట్ కైండ్ ఆఫే పెడతాము, బట్ ఇదైతే కొంచెం శారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుందని తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 350 ఆర్ 450, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఓకే, సో ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే శారీస్ మీదకి వాటికి మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ వేర్ కాబట్టి బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చైన్స్లోనే ఇంకోటి తీసుకున్నానండి. నాకు ఇది వచ్చేసి 100కి అలా వచ్చినట్టుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇదిగోండి, ఇది బ్లాక్ కలర్ అనమాట. కంప్లీట్ కింద పెద్ద లాకెట్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పూసలు టైప్లో వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి నాకు 150కి అలా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అందుకే ప్రైస్ కొంచెం మామూలుగా ఉన్నా కూడా నేను తీసేసుకున్నాను. మనకి కూడా ఇక్కడికి ఇంతే ప్రైస్ ఉంటుందండి, బట్ అక్కడ చూడగానే నచ్చింది. సో అందుకే తీసుకున్నాను. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సో అందుకే ఇది ఒక సెట్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇంత పెద్దవి ట్రై చేయలేదు, బట్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. శారీస్ మీదకి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చూసారా, చాలా బాగుంది. ఓకే, ఇవి ప్రైజెస్ కూడా నాకు కరెక్ట్గా గుర్తులేవు, ఎందుకంటే మా హస్బెండే బిల్ చేయించారు. అన్నీ సెలెక్ట్ చేసుకుని అట్ ఏ టైం బిల్ చేయించేసుకున్నాం అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగో. ఓకే, మన పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నప్పుడు ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను.
అండ్ మా మమ్మీ కోసం అయితే చాలా చూసానండి. కొన్ని వ్యాలెట్స్ అవి చూసాను. బట్ అవేంటంటే జస్ట్ లైక్ పూసలతో వాటితో ఉందనమాట. మా మదర్‌కి అలాంటివి నచ్చవు. సో, అందుకే ఏం చేశానంటే ఒక క్లిప్ చూసాను. క్లిప్ అయితే బావుంది అండ్ తను కూడా ఎక్కువ సార్లు పెట్టుకుంటుందనమాట. సో, అందుకే ఇది ఒకటే తీసుకున్నాను. మా మదర్‌కి అయితే ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ అన్నీ మనకి బీచెస్ రిలేటెడే ఉంటాయి. సో, శారీస్ అవి కూడా ఏమీ లేవు. అండ్ మేము పెద్ద షాప్స్‌కి వెళ్దాము అనంటే మాకు టైం కూడా లేదనమాట. యాక్చువల్లీ చాలా మిస్ అయ్యాము గోవాలో. ఓన్లీ వీలైనంత వరకే చూసొచ్చాము. సో, అందుకే నేను ఏమీ తీసుకోలేకపోయాను. ఇది ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాప్ తీసుకున్నానంటే యాక్చువల్లీ పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను. ఆ పింక్ కలర్ తీసుకునే లోపే నాకు ఇది కనిపించిందనమాట. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అండ్ దట్టు నాకు క్యాప్స్ చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి నియర్లీ 80 రూపీస్కి అలా వచ్చింది. బాగుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ లగేజ్ అంతా మేము తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్ తీసుకున్నామండి. ఇదిగోండి. ఇదేంటంటే ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నీ అనమాట. మాకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఇది వచ్చేసి మాకు 1800 ఆర్ 2000 చెప్పారు. మేము బార్గెన్ చేశాక మాకు 1000 రూపీస్కి వచ్చిందనమాట. జిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ అలాగే లగేజ్ కూడా చాలా బాగా పడుతుంది. అండ్ అలాగే మనకు సపోర్ట్ కోసం బ్యాక్ సైడ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి. బాగుంటుంది అని చెప్పారనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అన్ని లగేజ్ మేము కొత్తగా కొన్న ఈ ఐటమ్స్ అన్నీ మేము ఈ బ్యాగ్లోనే పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్లో మేము ఇది అక్కడ బ్యాగ్స్ అక్కడ ఇచ్చేటప్పుడు దీన్ని కూడా అక్కడ ఇచ్చేసాం అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 1000 రూపీస్కి వచ్చింది. ఈ బ్యాగ్లోనే ఇంకొకటి ఏంటంటే అండి, బ్యాగ్ మనం వర్షం అది పడేటప్పుడు కవర్ చేసుకోవడానికి కింద ఈ జిప్లో కవర్ ఇచ్చారనమాట. నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి. సో ఈ ఫీచర్స్ అన్నీ బాగున్నాయని చెప్పి తీసుకున్నాం. యాక్చువల్లీ ఇంకోటి చూసాము. అదేంటంటే మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ సైడ్ బ్యాగ్ లాగా, అలాగే మనం బ్యాక్ ప్యాక్ లాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. సో అందుకే మేము అది తీసుకోలేదన్నమాట. సో ఈ బ్యాగ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే మనకి ఎప్పుడైనా వర్షం పడితే ఇలాగ కవర్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ ఇచ్చారు. అండ్ నెంబర్ ఆఫ్ జిప్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు తక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో అందుకే ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. అండ్ దీని ప్రైస్ వచ్చి మాకు 1000 రూపీస్కి వచ్చింది. వైజాగ్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఏం చేయలేదు, ఇదే చేశాను. సో ఇది ఈరోజు మన షాపింగ్ వీడియో, గోవాలో నేను చేసిన షాపింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.